సంఖ్యాకాండం 4వ అధ్యాయము మొదటి 16 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. యెహోవా మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చాను. తర్వాత ఇప్పటి వరకు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఇశ్రాయేలు మిగిలిన గోత్రాల్లో వారు తొలిచూలు పుట్టిన వారిని దేవునికి అర్పించాలి. అయితే వారు వారి పనులు చేసుకునేటట్లుగా వారిని వీరే విడిపించాలి. లేవీయులు వారి సంఖ్యకి తగినట్టుగా వారు సమర్పించుకోవాలి. వారికి 5 తులాలు వెండిని ఇవ్వాలి విమోచన క్రయధనముగా. సో అలాగా ఆ సేవ ఎక్స్చేంజ్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు మనం చూస్తున్నాం, యెహోవా మోషేతో ఇలా ఇంకొకటి సెలవిచ్చాడు. ఏంటి? నీవు లేవీయులలో కహాతీయులను వారి వంశాల చొప్పునను వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు శానగా చేరగల వారందరి సంఖ్యను రాయించుము. ఇక్కడ ఇంకొక విధానాన్ని చెప్పాడు. ఇశ్రాయేలీలో కహాతీయులు, లేవి కుమారులు ఎంతమంది? 3. ఏం పేర్లు? గెర్షోను, కహాతు, మెరారి. గుర్తుపెట్టుకోండి. వీరికి ఒక్కొక్క తెక్కి ఒక్కొక్క పని పరిచయం అనేది అప్పగించారు. ఓకేనా? అది క్రీస్తు యేసులో మనందరికీ కూడా యాజక ధర్మం ఇచ్చాడు కదా. వారు పాత నిబంధనలో కేవలం లేవీయులే యాజక ధర్మాన్ని చేసేవారు. మందిర సంబంధమైన సేవ, మందిరం లోపల, మందిరం బయట, మందిర విషయంలో వీరు సేవ చేసేవారు అన్నమాట. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అందరి పాపముల కొరకు సెలవులు అప్పగించుకున్నాడు, పాప పరిహారార్థ బలిగా. తర్వాత ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలమైన పరలోకానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యుండి మనందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? నిరంతరము విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన చేస్తే ఏమంటారు? ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడైన అహరోను మిగిలిన ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవారు. వీళ్ళు మనుషులు కాబట్టి వీరు సైతము అక్కడికి వెళ్ళిన తర్వాత అపవిత్రులు అయితే ఏమవుతుందంటే వారు అక్కడ చనిపోతారు. అది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని పరిహారం చేసి మనల్ని ఆత్మలో బ్రతికించి తిరిగి రెండోసారి వచ్చి మనం తీసుకొని పోయి అతి పరిశుద్ధ స్థలంలో ఉండినట్లు, నేనుండి చోటు మీరును ఉండినట్లు మరలా వచ్చేది. మొదటిసారి వచ్చాడు, మానవాళ్ళ పాపాన్ని పరిహారం చేశాడు. దేవుని కృప వలన ఇదే సాత్విక్, దేవుని దయ వలన మనమంతా కూడా కొన్ని రోజులు లేవు కదా, కాన్సన్ట్రేషన్ ఉండదు, ప్రతి మాట చాలా విషయాలు నీకు తెలియదు, వినలేదు. తర్వాత మెసేజ్ పంపిస్తాం, అది కూడా ఫుల్ బిజీ అయ్యారు. ఓకే, పరీక్ష టైంలో అంకులు ప్రార్థించి నేను చేస్తాను కానీ దేవుడు ఓకే చెప్పాలి. నేను చదువు మీద పడ్డాడు, పంపిన లింక్ చూడలేదు, నువ్వు ఆయన గురించి ఎందుకు చేస్తావు అంటాడు. అలా అనిపించుకోవద్దు. ఓకే, కాబట్టి అందరూ శ్రద్ధగా ఉన్నాడు. బాబు సేవ మైండ్ ఇక్కడికి వచ్చింది. ఓకే, కాబట్టి మొదటిసారి వచ్చాడు, పాపాన్ని పరిహారం చేశాడు. రెండోసారి వచ్చి తన యుద్ధం ఉండేటప్పుడు మనల్ని పూర్తిగా ఏం చేస్తాడు? వేసుకుని వెళ్ళిపోతాడు. ఓకే, ఎందుకంటే మనల్ని క్రీస్తులో బ్రతికించాడు కాబట్టి బ్రతికిన వారంతా కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉండటానికి అర్హులు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అపవిత్రత అనేది మనకి లేశ మాత్రం కూడా చోటు చేసుకోదు. ఎందుకంటే ఈ శరీరం లేదు కదా. ఏ శరీరం ఇచ్చాడు మనకి? నిత్యమైన పవిత్రమైన దేహాన్ని ఇస్తాడన్నమాట. ఈ లోకంలో రక్షణ పొందినప్పటికీ కూడా జీవించే జీవితంలో ప్రాచీన స్వభావం, నవీన స్వభావం, ఈ మధ్యమైన దేహంలో ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు పాపపు క్రియలు, ఆలోచనలు ఇవన్నీ కలిగి ఉంటాం కాబట్టి అందుకనే ఈ పరిశుద్ధ స్థలంలో మనం సిద్ధపడాలి. ఇది పరిశుద్ధ స్థలం, మొదటి గుడారం. రెండవ గుడారాలలోనికి వెళ్ళటానికి మనం సిద్ధపరుస్తాం. చాలామంది మొదటి గుడారానికి సరిగా రారు. అలాంటప్పుడు వాళ్ళు రెండవ గుడారంలోకి ఎట్లా వెళ్తారు అనేది ప్రశ్న అన్నమాట. అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఓకే, ఇక్కడ మోషేకి ఇచ్చిన ఆ పాత నిబంధన ప్రకారము ఏం చెప్పాడంటే 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు శానగా చేరగల వారందరినీ వారి సంఖ్యను కదా. లేవీయుల్లో ఎవరు కహతీయుల వంశంలో 30 ఏండ్లు మొదలుకొని 50 ఏళ్ళ వరకే దాని వారికి తర్వాత కుదరదు. ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు శానగా చేరగలిగిన వారందరి సంఖ్యను రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహతీయులు సేవ చేయవలసిన సేవ ఏదనగా, ఈ కహతీయులు అతి పరిశుద్ధ స్థలంలో 30 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల వయసున్న వారు దాంట్లో చేరినప్పుడు వారు చేసే సేవ ఏంటి? దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డుతెరను దించి దాన్ని సాక్ష్యపు మందసం మీద కప్పాలి. ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డుతెర ఉండేది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన సెలవులో ప్రాణం పెట్టిన తర్వాత ఏం చినిగిపోయింది? కాబట్టి మనం ఇక్కడ ఇంకా మనకి మార్గం ఏర్పడింది. దాని అర్థం ఏంటంటే చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏమైందండి? ఎప్పుడైతే తన శరీరాన్ని అర్పించుకున్నాడో ఆ పాత నిబంధనలో నాటు తెర ఏమైపోయింది. కాబట్టి పరిశుద్ధులకి మొదటి గుడారంలో ఉన్న వారికి అందరికీ కూడా ఇప్పుడు రెండవ గుడారంలోకి వెళ్ళిపోయే ఆధిక్యత వచ్చింది. అది మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా వెళ్తున్నాం, ఆరాధన దేవుని స్తుతించడం ద్వారా వెళ్తున్నాం. మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం. పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధం. అందుకనే సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం, గుర్తించాలి. ఎక్కడి నుంచి చేయాలి? మన ప్రార్థనలు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఓకేనండి. అట్లా కాబట్టి అలాగా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆ రీతిగా సిద్ధపరిచాడు. తన శరీరం అనే తెరను చించుకొని మనకి అడ్డుగా ఉన్న అతి పరిశుద్ధమైన స్థలంలో కూడా మన ప్రార్థనలు ప్రస్తుతానికి వెళ్ళటానికి, తర్వాత మన ఈ శరీరం మార్పు చెందిన తర్వాత మనం కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి, లేకపోతే ముందుగానే మనం ఈ శరీరం మరణిస్తే ఆత్మ పరదేశంలోకి వెళ్ళిపోవటానికి ఆధిక్యత అనేది కలిగి ఉన్నాం. ఇక్కడ ఏంటంటే వారు ఆ సేవా విధానాన్ని చూస్తున్నాం అన్నమాట. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డుతెరను దించి సాక్ష్యపు కూడా మందసం మీద కప్పాలి. అయితే ఈ మందసం దేవుని సన్నిధికి గుర్తు అన్నమాట. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు. అయితే ఇది మొదటి నుంచి కూడా వీరు ఆ మందసం సాగినప్పుడల్లా అంతా యాజకులు మిగిలిన వాళ్ళంతా ఎలా ఉండాలండి? యాజకులు నడిపిస్తారు. ప్రజలు ఎంత దూరం ఉండాలి? చూడండి యెహోషువ 3వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. మీకును దానికిని దాదాపు 2000 అది అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధమైన కాదు. నడవ రాదు. దాన్ని ఎవరు మోసుకుని వెళ్ళాలి?
కహాతీయులు కదా. కహాతీయులు అంటే ఎవరు? లేవీయుల్లో రెండవ కుమారుడు అనుకుంటా కదా. మొదటి కుమారుడు ఎవరు? గెర్షోము. రెండవ కుమారుడు ఎవరు? మూడవ కుమారుడు ఎవరు? మెరారి. సో కాబట్టి వీళ్ళు వయసు ఎంత ఉండాలి? అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు బాప్తిసం పొందాడు? 10 సంవత్సరాలు కదండి. ఎప్పుడు పరిచర్య మానేశాడు? అంటే 50 ఏళ్ళ లోపే రిటైర్మెంట్ అయిపోయాడు. ఇంకా చాలా ముందే రిటైర్ అయిపోయాడు కదా, వాలంటరీ రిటైర్మెంట్. అయితే తర్వాత శాశ్వతమైన పరిచర్య పొందాడు. యాజక ధర్మం ప్రధాన యాజకత్వం ఎట్లా చేస్తున్నాడు? అనుదినము కూడా చేస్తున్నాడు. సో దేవుని కుడి పార్శ్వమందు ఉంది. అయితే మనల్ని యాజకులుగా చేసుకున్నాడు. సరే, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు దాని మీద సముద్ర వత్సల వేసి చూసారా, నీల నీల ఇది పవిత్రత కానీ లేకపోతే దేవునితో సమాధానాన్ని కానీ అదే చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఏం 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 పరచాలి? కట్టేసిన తర్వాత మాత కర్రలు ఏం చేయాలి? దూర్చాలి, రింగులు కదా. సో ఎందుకంటే దాన్ని డైరెక్ట్గా ఎవరు ముట్టడానికి వీలు. ఆ కర్రలు కదా, ఈ లోకంలో కొంతమంది ఏం చేస్తారంటే పల్లకి అంటారు. పెళ్లి కూతుర్ని ఏం చేస్తారు? పల్లకీలో తీసుకెళ్తారు. దానికి మోత కర్రలు ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాగా కహాతీయులు ఏం చేయాలి? దాన్ని మోసుకొని వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాల లోపు ఉండాలి? 30 నుండి. ఇంకా అది తక్కువ లేదు, ఎక్కువ లేదు. సో అలాంటి వారు అలా తీసుకెళ్ళాలి. అది విధానం. తర్వాత సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరచి దాని మీద గిన్నెలను, ఉపాధ్యులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరచి దాని మీద సముద్ర వత్సల చర్మపు కప్పు వేసి దాని మూత కర్రలను దూర్చవలెను. సో మోసే ముందు ఏంటంటే మందసాన్ని రీతిగా ఏం చేయాలి? సిద్ధపరచాలి. వీటన్నిటితో కూడా ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఇప్పుడు మన మందసం ఏది? మన మందసం బల్ల. బల్ల మీద ఏమున్నాయి? ఎర్రటి యేసుప్రభు రక్తము, తన శరీరం కదా. మందసంలో ఏముండాయి? రొట్టె, అహరోను కర్ర కదా, మన్న పాత్ర కదా. సంఖ్యాకాండం 17 అధ్యాయంలో ఉంటుంది కదా, చూడండి. సంఖ్యాకాండం 17 అధ్యాయం. సంఖ్యాకాండం 17 అధ్యాయం. తొమ్మిదో వచనం నుంచా? ఎన్నో వచనం? 8వ వచనం. అంటే ఇక్కడ ఏంటంటే అహరోను వాళ్ళ సంతతే యాజక ధర్మం చేయాలి, కానీ ఇంకెవరు కూడా చేయలేదు. 16 అధ్యాయంలో ఎవరు వచ్చారు? మన కోరహు వచ్చారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు, వాడు తప్ప ఎవరు కూడా చేయకూడదని చెప్పాడు. దాంట్లో ఏముంటాయి అనేది దాంట్లో ఉంది. కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. ఏముంటుందండి? అహరోను కర్ర, రొట్టె, ఇంకేముంటుంది? మన్నా గల పాత్ర, ఆజ్ఞ. రైట్, వెరీ గుడ్, బాగా చెప్పు. ఆజ్ఞల పలకలు అంటే దేవుని వాక్యము, ఆజ్ఞల పలకలు, మన్నా గల పాత్ర. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ముందుగా విని రొట్టె ద్రాక్షారసంలో బల్లలో పాలు పొందాలంటే ఏం చేయాలి? మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. వారు కూడా ఏం చేశారంటే
పెట్టాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, మన్నా పెట్టాడు. కొంతమంది అయోగ్యంగా పాల్గొన్నారు. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 5-6 వచనాల నుంచి 5-6 వచనాలు చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోతే కనుక ఆ పైన కూడా చదవము. అందరూ అందరూ ఆత్మ సంబంధం. ఒకే ఏం ఆహారం అది? మన్నా. ఒకే పానీయం అంటే ఏంటిది? ఆ బండలో నుంచి వచ్చిన నీరు. నీరు పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు కదా రక్తం కార్చాడు, రక్తం ద్వారా విమోచన వచ్చింది. తన శరీరం మన్నాకి గుర్తుగా ఉంది ఒక రకంగా. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మ జీవజలాన్ని దేనికి పోల్చాడు? యేసుక్రీస్తు ప్రభు పోల్చాడు. చూడండి 7వ అధ్యాయము యోహాను సువార్త 39వ వచనం, 38-39 చదవండి. నా యందు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు బిగ్గరగా చెప్పాడు. అందరూ అర్థం చేసుకోవాలి. తన యందు చూసారా? ఎందుకంటే ఇంకా యేసు ప్రభు మైంపరచబడలేదు కనుక పరిశుద్ధాత్మ రాలేదు. కాబట్టి తన యందు విశ్వాసం ఉంచువారంటే ఎవరు పొందుతారంట? జీవజలానికి గుర్తు అంటే అది. అక్కడ కూడా అన్ని పాత నిబంధన ప్రకారమే కొత్త నిబంధనలో ఉంటుంది. అది కానీ పాత నిబంధన సరిగా అర్థం చేసుకోకపోతే కొత్త నిబంధనలో దారి తప్పుతాం కదా. కొత్త నిబంధన అంతా మార్గము, అది వరకు మీరు ఎరగని మార్గము కదా. ఇందాక చదివాం కదా యెహోషువ 3వ అధ్యాయంలో 4వ వచనంలో, అది వరకు మీరు ఎరగని మార్గంలో వెళ్ళాలి. అంటే దేనికి ఏం చేరుకోవడానికి వెళ్ళాలి? కనాన్ని చేరుకోవటానికి. మనకేం మార్గం? ఆ మార్గం మనకు తెలియదు. ఏసే మార్గం. దేనికి మార్గం? పరలోకానికి చేరుకోవటం కదా, దేవుని సేవ చేయటానికి కదా. సో మనం యాక్చువల్గా అర్హులం కాదు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనల్ని అందరినీ యాజకులుగా చేశాడు. దేవుని మందిరంలోనూ దేవుని బయట దేవుని పరిచర్య అంతటికి చేయటానికి అందరినీ అర్హులుగా చేశాడు కదండి. దీనికి వయసు నిమిత్తం ఉందా? ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే రిటైర్ అయిపోవాలి. ఎన్ని? 60 ఏళ్ళు, 55 ఏళ్ళు, 58 ఏళ్ళు, అంతేనా? మీకెంత? మీ 58. ప్రైవేట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ 60, వాళ్ళకి 60. సెంట్రల్ గవర్నమెంట్ 60 అనుకోండి. ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక ఇంకా 62 కూడా చేసినట్టున్నారు కదా. 62 అది చేస్తాం. అట్లా ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, రిటైర్ అయ్యాను. నో రిటైర్మెంట్. ఎప్పటి నుంచి? ఇంకా శాశ్వత కాలం. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం యాజక ధర్మాన్ని ఇది కంటిన్యూ. అందుకని ఇక్కడ సరిగ్గా చేయటం నేర్చుకోవాలి. ఓకేనండి. సో అలాగా మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు తన సరైన క్రమమైన యాజక ధర్మంలోనికి పద్ధతిలోకి తీసుకొచ్చాడు. తానే ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు మనకు మందస్సం అయ్యాడు. సో దేవుని సేవ చేసేటప్పుడు అంతా కూడా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. వాళ్ళు ప్రవర్తన సరిగా లేకుండా మన్నాను తిన్నారు. ఏం చేశారండి? దేవునికి ఇష్టలుగా జీవించారు. ఆ బండలోనే తాగారు, దేవుని ఆత్మను దుఃఖపెట్టారు కదండి. మోషే కోపం వచ్చి వారి మీద ఆగ్రహం వచ్చి ఏమన్నారు? ద్రోహులారా, మీ కొరకు నీళ్లు తెప్పించాలని ఆ బండని ఏం చేశాడు? ఏం చేయమన్నాడు దేవుడు? ఇప్పుడు చెప్పిందల్లా చేస్తున్నాడు కదా. అప్పుడు ఏం చేశాడు? ఎందుకు తట్టుకోలేకపోయాడు. ద్రోహులారా, మీ కొరకు నేను నీళ్లు తెప్పించాలని కొట్టాడు. మొదటిసారి ఒకసారి కొట్టమన్నాడు, అది సరే. అదే దానికి యేసు ప్రభు గుర్తు. మొదటిసారి ఒకసారి యేసు ప్రభు శిలువలో కొట్టబడ్డాడు, తద్వారా యేసు రక్తం వచ్చింది, తద్వారా పరిశుద్ధాత్మ కూడా మనకు వచ్చాడు. తర్వాత రెండోసారి మాత్రం ఏం చేయకూడదు?
యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించిన తర్వాత పదే పదే ఆయన ఏం చేయకూడదంటే హెబ్రీ 6వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, 6వ వచనం. పదే పదే సిలువ వేయకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు. కాబట్టి అలాగా వాడి గుర్తుగానే నేను ఇచ్చాను, ఇది చేశాను, మీరు ఆజ్ఞల్ని ఉల్లంఘించారు, తద్వారా మన్నాలో అయోగ్యులుగా పాలు పొందారు కదా, ఆ విధంగా ఉంటాయి అన్నమాట. సో కనుక ఇంకేంటమ్మా ఇటు రండి. పరిచి దాంట్లో ఇంకేమున్నాయండి? కేవలం అదొకటే కాదు, కానీ ఇంకేంటి, దీపార్తులు కదా, అంటే ధూపం వేసే పాత్రలు కూడా ఉన్నాయి. అంటే ధూపం దేనికి గుర్తుగా ఉంది? ప్రార్థనకి, ఆరాధనకి కూడా గుర్తుగా ఉంది. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? చేయాలంటే ఏముండాలి? మన మధ్యలో మందసం. మన మందసం ఎవరు ఇప్పుడు? ఎప్పుడు ఉంటాడు? ఊరికే కూడు కదని పవిత్రంగా ఉండాలి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. సో యోగ్యమైన రీతిగా మనం దేవునికి సమర్పించుకునే రీతిగా ఉండాలి. ఏక మనసు ఐక్యత కలిగి ఉండాలి. శరీరతత్వం అనేది ఉండకూడదు. మరి అట్లా ఉంటుందా? ఈనాడు కూడా చూస్తే ఇస్రాయేల్ అనుకుంటాం, కానీ స్థానిక సంఘాల్లో అట్లాగే ఉంది. పైకి భక్తి కలిగే వాళ్ళకి ఉన్నాం, మీటింగ్ అయిపోయిన తర్వాత గొడవలు. నేను కూడా కొన్ని మందిరాల్లో ఇక్కడక్కడ చేసినప్పుడు కూడా ఇవే పరిస్థితి. అర్థమైందండి? అలా ఉండకూడదు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? క్రీస్తు ఏ సంబంధులుగా ఉండి జాగ్రత్తగా వాక్యానుసారం చేయాలి. తర్వాత చదువు. మరి ఈ రోజుల్లో ఆదివారం ఒకే ఆదివారం పెడుతున్నారు. ఎప్పుడు ఉండాలో మనసులో రొట్టెలు అక్కడ మనసు మీద లేదా? మరి నిత్యం ఉండాలి కదా. మరి కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి పెట్టేవాళ్ళు ఉన్నారు, నెలకు ఒకసారి పెట్టేవాళ్ళు ఉన్నారు. మొదటే వాళ్ళు రక్షణ పునాది సరిగా లేదు, రక్షణార్థమైన విశ్వాసం సరిగా ఈ క్రమాన్ని అంతటిని పాటించాలి. అందుకనే కొంతమంది బుద్ధి గలవారు ఉంటారు, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఎవరు? ఈ క్రమాన్ని తెలుసుకోకుండా పాటించాలి. ఆ తర్వాత ఎర్రబట్ట యేసుప్రభు రక్తానికి గుర్తుగా ఉంది. మనం ఏ బట్ట పరుస్తున్నాం ఇప్పుడు? తెల్లబట్ట. మనం ఏ బట్ట? ఎర్రబట్ట. దేని మీద పరుస్తున్నాం? ఆల్రెడీ రక్తం, ద్రాక్షారసం అది ఉంది కదా, పాత్ర ఉంది కదా. ఆ పాత్ర ఏంటది? యేసుప్రభు యొక్క రక్త మాంసాల ద్వారానే మనకేమొచ్చింది? ఆత్మకి జీవం వచ్చింది, ఆత్మకి రక్షణ వచ్చింది, ఆత్మకి పవిత్రత వచ్చింది, దేహానికి పవిత్రత వచ్చింది అని సాక్ష్యం ఇస్తున్నాం. ఓకే, అట్లా సాక్ష్యం ఇచ్చి సాక్ష్యం ఇవ్వాలి. ఓకేనా? తర్వాత చదువు. వేసి మూత కర్రలను దూర్చవలను. వారు నీలి బట్టను తీసుకుని దీప వృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెర చిప్పలను, దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వచ్చల చర్మమయమైన కప్పు. ఈ దీప వృక్షం సార్వత్రిక సంఘానికి గుర్తుగా ఉంది. ఇశ్రాయేల్లో ప్రాముఖ్యమైనది ఏదంటే ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది, దీప వృక్షం. ఎన్ని ఉంటాయి దానికి? 12 ఉంటాయి. దీప వృక్షం అంటే ఏంటది? ఇలా ఉంటాయి. ఈ సైడ్ ఎన్ని ఉంటాయి? ఇది ఎక్కడ ఉండేది లేదు. సరే, పర్వాలేదు, ఎన్నో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కొత్త నిబంధనలో 7 సంఘాలని చూపించాడు. 7 సంఘాలని చూపించాడు. ఒకటేంటి? ఎఫెసు, స్మరణ,
పెర్గము, లవోదికయ, పెర్గము, తుయతెర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. వెరీ గుడ్, బాగా చెప్పు. ఎన్ని ఉన్నాయండి? చూడండి, అన్నీ అనుకుంటున్నాను నేను. 6 7 కదా, ఇటు 6 ఇటు 6 పైన ఉంటే దానికి వాడు చేసుకున్నాం. సరే, పర్లేదు. ఎన్నెన్నో నుండి వాళ్ళు గోత్రానికి 12 గోత్రాలకి ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉండొచ్చు. అయితే వీళ్ళందరూ కలిస్తే సార్వత్రిక సంఘము. అయితే ఇప్పుడు మనం కూడా సార్వత్రిక సంఘం అంటే అర్థం అంటే అటు ఇప్పుడు పరదేశంలో ఉన్నవాళ్ళు, వర్టికల్గా పరదేశంలో ఉన్నవారు, హారిజాంటల్గా భూమి మీద ఉన్న పరిశుద్ధులందరితో ఐక్యత కలిగి. ఇక్కడ మనం పెట్టిన ఎన్ని రొట్టెలు? ఒకటే రొట్టె సార్వత్రిక సంఘానికి గుర్తుగా ఉంది. నేను కూడా సార్వత్రిక సంఘంలో అంగాన్ని సాక్ష్యం ఇస్తున్నాం అన్నమాట. అనేక అర్థాలు ఉంటాయి, ఆ సాక్ష్యం ఇస్తున్నాం. మనం దేంట్లో ఉన్నామండి? స్మరణలో ఉన్నప్పటికీ నేను సార్వత్రిక సంఘం అంటే సార్వత్రిక క్రమాన్ని పాటించాలి. సార్వత్రిక క్రమాన్ని పాటించకుండా నేను సార్వత్రిక సంఘంలో ఉన్నానని చెప్పలేను. సార్వత్రిక సంఘ క్రమం ఏంటి? అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగకుండా ఉండాలి. ఇవన్నీ దీంట్లో రొట్టె తప్పించి మిగిలిన అన్నాడా? అది లేదు. చేస్తే అన్నీ చేయాలి. ప్రతిరోజు ఉండేది అది ఆదివారానికి వచ్చింది. ఎందుకంటే స్థానిక సంఘాలు ఏర్పడిన తర్వాత ఆదివారానికి వచ్చింది. సో ఈ సత్యాలు సరిగా చూడాలి. తర్వాత చదవమ్మా. దాని మీద ఎన్నో వచ్చింది? దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వచ్చల చర్మమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠము మీద నీలి బట్టను పరిచి సముద్ర వచ్చల చర్మముతో దానిని కప్పి దాని మూత కర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి సముద్ర వచ్చల చర్మముతో కప్పి వాటిని దండె మీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా ధూపార్తి, ముండ్లు, గరిటెలు, గిన్నెలు నైన బలిపీఠపు ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్ర వచ్చల చర్మమయమైన కప్పును దాని మీద పరిచి దాని మూత కర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దాన్ని మోయాలండి ఇప్పుడు. సో ఇట్లాగా ఈ ప్రతి దాన్ని కూడా ఏం చేయాలి? వాళ్ళు కప్పాలి. దేంతో కప్పాలంట? నీల ధూమ్ర వస్త్రాలతో. ఓకేనండి. సో ఈ నీలి రంగు పవిత్రతకి గుర్తుంది. అంటే అప్పుడు భక్సింగ్ గారు చెప్పారు, గుర్తుంది అది. అయితే అలాగే కొన్నిసార్లు మనం కూడా దాంట్లో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే బైబిల్లో ఉన్న ఏంటన్నా నీళ్ళు అంటే బ్లూనా, బ్లూ అంటే కొడితే దానికి మీనింగ్లు వస్తూ ఉంటాయి. సో అలా మనకి బయటకు తెలుసుకోవాల్సింది తప్ప, లేకపోతే ఇప్పుడు అది ఎందుకు అట్లా కప్పారన్న దానికి అది పరిశుద్ధత గుర్తుగా అని మనం ఊహించటమే తప్ప, సో దాని వివరణ మనకి సరిగ్గా తెలియదు. అయినప్పటికీ పరిశుద్ధత గుర్తుగా దాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఏంటంటే అది అతి పరిశుద్ధమైనది. మందసం ఏంటది? ఇవన్నీ కలిపి పవిత్రంగా చేయటానికే కదా అవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ కలిపితే ఏమైనా పరిశుద్ధమైనవన్నీ కలిస్తే ఏమైనా అతి పరిశుద్ధమైనది. మనం కూడా ఇంతమంది ఉన్నాం. ఒక్కొక్కరు ఎలాగ ఉండాలి? ఒకళ్ళు ఒక రకం, ఇంకొకళ్ళు ఒక రకం, అట్లా ఉంటుంది. మనం అంతా ఎలా ఉండాలి? పరిశుద్ధతతో కప్పబడాలి. దేని కొరకు కప్పబడాలి? దేవునికి యాజకత్వం చేయటానికి, దేవుని సేవ చేయటానికి. సో అలా నేర్చుకోవాలి. అయిపోయిందమ్మా, ఇంకా ఉందా? అయితే వారు చావపై ఉన్నట్లు పరిశుద్ధమైన
పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఈ ప్రత్యక్షపు గుడారంలో కహాతీయుల భారము. యాజకుడు వారు సైతం ముట్టుకుంటే ఏమవుతుంది? ఈ సంగతి దావీదుకి తెలియకపోతే ఎట్లా తీసుకొచ్చాడు మందసాన్ని? బండి మీద తీసుకొచ్చాడు. ఎవరో తీసుకొచ్చారు. ఓకే, ఏమైంది? అప్పుడు ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దాన్ని కంఠస్థం చేసి అప్పుడు ఏమంటాడు? మనుషులతో సంప్రదించాడు. ఇప్పుడు నేను ఈ క్రమాన్ని, ఈ పద్ధతిని మిమ్మల్ని అడగాల? మా బల్ల మధ్యలో పెడదామా, మూలను పెట్టేద్దామంటే మీరంతా ఏమంటారు? సరే అంటారు. దేవుడు ఏమంటాడు? ఇప్పుడు చాలామందికి తెలియదు అది ఎక్కడ పెడతారు. అది ఎక్కడ పెడతారు? నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఇవే చెప్తూ ఉంటాను వాళ్ళకి కుదరదు మధ్యలో పెట్టడానికి. మా వాళ్ళు పాటించేవారు, మా అల్లుడు వాళ్ళు వెళ్ళేది దాంట్లో చెప్పినప్పుడు ఇప్పటికీ వాళ్ళు పాటిస్తున్నారు. మిగిలిన హెబ్రోన్ టైపే కానీ కొన్ని స్టేట్స్ ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి చోట ముందే పెడతారు. నేను చెప్పినా వాడికి అవకాశం ఉండదు, ఇంకా అలాగే పెడతారు. సరే, దేవుడు కృపిస్తాడు, కొత్త నిబంధనలు పర్వాలేదు అని మొత్తానికి పెట్టారు అక్కడ. ప్రతి ఆదివారం కూడా దాన్ని ఏం చేస్తున్నారు? చేయాలి కొద్దిగా అందులో. సో ఇట్లా దాన్ని వారు సైతం ముట్టుకుంటే ఏమవుతారు? అందుకనే దేవుడు మనకిచ్చిన పరిచయం మనం ఏం చేయాలి? చేయాలి. చేయకపోతే అయోగ్యులు, చేస్తే యోగ్యులుగా చేయాలి. ఎలా చేసిన అయోగ్యంగా చేసిన సమస్య, చేయకపోయినా సమస్య. కాబట్టి అలాగా 16వ వచనం చదవము. యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చినవి ఏమనగా దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము. మందిరం అంతటి పై విచారణ పరిశుద్ధ స్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని చూసి ఎవరి భారం ఉంది? యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణ. ఇవన్నీ సూపర్వైజర్ ఇట్లా చేస్తున్నారా? ఎంతమందిని పెట్టాడు పై విచారణకి? ఇదేనో అందరూ పై విచారణకర్తలు. అట్లా చేయకూడదు కదా. కాబట్టి అందరూ చేయాలి. దానికి పై విచారణకర్త ఎవరు ఉంటారు? ఒకరు. ఈ పై విచారణకర్తకి ఇవన్నీ తెలియాలి, యథార్థంగా ఉండాలి, ఇవన్నీ పాటిస్తున్నారో లేదని చెప్పాలి. ఈ ఎలియాజరు చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళంతా ఏం చేయాలి? పాటించాలి కదా. విర్రవీగారానికి ఏమవుతుంది? దాన్ని ముట్టకుండానే చచ్చిపోతుంది. అట్లా లేకుండా బాగా జాగ్రత్తగా ఉండాలి. సరే, మళ్ళీ ఒకసారి 2-3 సార్లు చదువుకోండి ఆ ప్యాసేజ్. మీరు కూడా ఇంకా క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. మనం సమయాభావాన్ని బట్టి మనం కొద్దిగా త్వరగా ఇలా అయినా దాంట్లో ఉన్న మీనింగ్ ఇప్పుడు పాత నిబంధన ఎట్లాగా అయిపోయింది కాబట్టి ఆ ప్రకారం కొత్త నిబంధనలో మనం సింపుల్గా మనకి సింప్లిఫై అయింది. ఇవన్నీ గీసేది లేదు. కానీ యాజక ధర్మం మనం సరిగ్గా చేయాలి. యాజక ధర్మంలో ఉన్న సేవలు ఏంటో మనం చూసుకోవాలి. ఓకే అండి, ప్రార్థనలు కదా.